ఈరోజు ప్రపంచంలోని మనుషుల ప్రవర్తనలు మనం చూసినప్పుడు అంటే విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. ఎక్కడికి? కొండల మీదకి, వాగులలోకి, ఆకాశాలలోకి, సముద్ర గర్భాలలోకి, మంచు పర్వతాల మీదకి. ఎందుకు? సరదాగా చూడడానికి, ఎంజాయ్ చేయడానికి. అలా అలా బ్రతకడం వాళ్ళకి ఇష్టం. పిక్నిక్లకు వెళుతూ ఉంటారు. వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. మనకు తెలుసు వాగు ప్రవాహం ఎలా ఉంటుందంటే నది వలె ఉండదు. చూడడానికి వాగు ఎండిపోయి ఉంటుంది. కొండల మీద అవతల ఎక్కడో వర్షాలు కురిసాయనుకోండి, ఆ నీరు జాగ్రత్తగా ఒక చోటకి చేరుకుంటుంది. ఎత్తు మీద ఉన్నదంతా పల్లానికి వస్తుంది కదండి నీరు. అలా ఒక చోటుకు చేరుకున్న తర్వాత అదంతా ప్రవహిస్తుంది. ఒక్కసారిగా ప్రవాహం వచ్చి పడిపోతుంది అంతే. అంతవరకు చొక్క నీరు లేని చోట్లోనికి నీటి ప్రవాహం వచ్చేస్తుంది. అసలు మనం ఊహించలేనంత వేగంగా వస్తుంది. వాగులో జలకాలాడడానికి వెళ్ళినటువంటి మనుషులు ఆ ప్రవాహ వేగానికి కొట్టుకెళ్ళిపోతున్నారు. విద్యార్థులండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఇంకా కుటుంబాలతో వెళ్ళిన వాళ్ళు కొట్టుకెళ్ళిపోవడాలు, కళ్ళ ముందు కొట్టుకెళ్ళిపోవడాలు చూసాం. ఎక్కడెక్కడో తేల్తాయి శవాలు, ఎక్కడెక్కడో కొన్ని కిలోమీటర్ల తర్వాత. నీకు అవసరం అక్కడికి వెళ్ళడం, దానిలోకి దిగటం, దిగి స్నానం చేయాలనుకోవడం, అక్కడ జలకాల ఆడాలనుకోవడం నీకు అవసరమా? సరదా అనుకుంటుందండి ఈ సమాజం. ప్రమాదాలతో ఆటలాడుతుంది. దేవుడిచ్చిన ఈ బ్రతుకును ఎలా గడపాలో తెలియక సర్వనాశనం చేసుకుంటోంది. ప్రాణాన్ని పోగొట్టుకుంటోంది. చావు వరకు వెళ్ళిపోతుంది. కారణం ఏమిటి? ప్రాణం విలువ తెలియకపోవటం. మన ప్రాణము అనగా మన బ్రతుకు, మన జీవితము చాలా విలువైందండి. దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడు, దేహపు విలువను తెలుసుకున్నవాడు ఎక్కడ పడితే అక్కడికి తన శరీరాన్ని తీసుకెళ్ళు అనగా వాడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడు. జాగ్రత్తగా జీవిస్తాడు.